హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్. ఇప్పుడే ప్రోమో వచ్చింది. ఇప్పుడే నిద్రలోకి వెళ్ళి చూసా. ఏమన్నా ఉందా ప్రోమో? అస్సలు ఆగముంది. ఈ ఫస్ట్ నామినేషన్ మాత్రం ఫైర్గా నడుస్తున్నాయి. సో స్టార్టింగే సీతును చూపిస్తారు. బేబక్కని నామినేట్ చేస్తుంది సీతు. ఏమని అంటే తన రీజన్ వచ్చి సిల్లీ రీజన్ అనిపించింది నాకు. సేమ్ నిన్న నైట్ జరిగిన షోలో మిగతా కంటెస్టెంట్స్ సేమ్ కిచెన్ గురించి నామినేట్ చేస్తారు కదా, సేమ్ తిను కూడా. కాకపోతే నిన్న లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. బేబక్క 2 కర్రీస్ చేస్తుంది. నాన్ వెజ్ చేస్తుంది, వెజిటేరియన్ చేస్తుంది. ఎందుకంటే నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు, నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇబ్బంది పడతారని 2 కర్రీస్ చేస్తుంది. అది నాకు మంచి పాయింట్ అనిపించలేదు నామినేట్ చేయడానికి. ఎందుకంటే అది సిల్లీ పాయింట్. ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు మిగతా హౌస్ మేట్స్ కూడా, చాలా ఇబ్బంది కదా. సో 2 కర్రీస్ చేయడం తప్పేం లేదనిపించింది. దాని రోజు సిల్లీ పాయింట్స్ అనిపించింది. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి విష్ణుప్రియని చేస్తుంది సీతు. సో విష్ణుప్రియ, నువ్వు సీరియస్గా తీసుకోవట్లేదు, సిల్లీ ఉంటున్నావు, రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు, చిల్ అవుతున్నావు హౌస్లో అంటే, అవును నాకు కూడా అనిపించింది, చాలాసార్లు అనిపించింది. ఎందుకంటే నిన్న నామినేషన్లో, శేఖర్ భాష నామినేషన్లో సీరియస్గా ఉండకుండా తను యోగా చేస్తుంటుంది. మీరు గమనించారో లేదో ఒకసారి మళ్ళీ నిన్నటి ఎపిసోడ్ చూసి చూడండి. తను ఎంజాయ్ చేస్తుంటుంది, అంటే యోగా చేస్తుంటుంది. ఏంద్రాబ్బాయి ఇదంతా ఎందుకు రాయి కొట్లాటలు మనకు అన్నట్టు యోగా చేస్తుంటుంది. ఫస్ట్ డే మన మణికంఠ నిఖిల్లో డైలాగ్ వార్ నడుస్తుంటుంది. మీరు నన్ను పుల్డ్ అవుట్ చేయొద్దు, అది ఇదని మణికంఠ అంటుంటే విష్ణుప్రియ డ్యాన్స్ చేస్తుంటుంది పక్కన. అది హైలైట్. విష్ణుప్రియ డ్యాన్స్ చేస్తుంటుంది, చిల్ అవుతుంటుంది విష్ణుప్రియ. అది నేను అసలు షాక్ అయినా. అమ్మాయి ఎట్లా ఎంజాయ్ చేస్తుంది, వీళ్ళు కొట్లాడుతున్నారా బాబు అని. సో విష్ణుప్రియ వేస్తుంది, అవును. సో నెక్స్ట్ అభయ్ నవీన్ గారు పృథ్వీని నామినేట్ చేస్తాడు. ఎందుకంటే మీరు మాట జారుతున్నారు, హైపర్ అవుతున్నారు, మీరు కంట్రోల్ ఉండాలి, మాట జారాక సారీ చెప్తే సరిపోదు అని పృథ్వీని నామినేట్ చేస్తారు. అక్కడికి చూపించేసి క్లియర్ చేసేస్తాడు. దాని తర్వాత మణికంఠన్ నామినేట్ చేస్తాడు మన అభయ్ నవీన్ మణికంఠన్ నామినేట్ చేస్తాడు. ఏమని, మీరు డిఫెండ్ చేసుకోవట్లేదు, అరుస్తుంటాడు అనమాట. సో జరిగిందే చెప్తుంటాడు. ఏదైతే సేమ్ అదే స్టోరీ చెప్తుంటాడు. దాని తర్వాత మణికంఠ వచ్చేసి శేఖర్ భాషని నామినేట్ చేస్తాడు. మస్తు వార్ అవుతుంది భయ, మీరు నైట్ ఎపిసోడ్ చూడండి. శేఖర్ భాష నామినేట్ చేస్తాడు, ఫుల్ టు ఫుల్ వార్ అవుతుంది. ఆ వార్ మీరు లైవ్లో చూస్తేనే బాగుంటుంది. అందుకే నేను వార్ అవుతుంది ఈరోజు బిగ్ బాస్ నామినేషన్లో అని చెప్పిన. సో ఇది ఇప్పటి వరకు. కానీ మీకు ఇంక కొన్ని విషయాలు చెప్పాలి. నేను కొన్ని పాయింట్స్ మర్చిపోయాను. ఎలా అంటే మన భాషా గారు చిన్న పంచులు వేస్తున్నారు. స్టార్టింగ్ నుంచి చిన్న పంచెస్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఐ లవ్ యూ అని బెడ్రూమ్లో, కిచెన్లో చపాతీ అని, దాని తర్వాత ఆనియన్ అని, నేను ఆనియను అని, నన్ను ఆనియన్ అని చిన్న పంచులు వేసి నవ్విస్తున్నారు. చలో ఎంటర్టైన్ చేస్తున్నారు బిగ్ బాస్ని. నాకు అది బాగా అనిపించింది. దాని తర్వాత విష్ణుప్రియ, నేను చెప్పడం ఇందాకనే చెప్పిన, తను ఎంజాయ్ చేస్తుంది, పట్టించుకోవట్లేదు. తను పెద్ద వాయిస్, తను గట్టిగా ర్యాజ్ చేస్తే హౌస్ మొత్తం సైలెంట్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే సోనియాతో ఆర్గ్యుమెంట్లో గెలవడం హౌస్లో ఉన్న వాళ్ళ ఎవ్వరి వల్ల కాదు. ఇది రాసి పెట్టుకుంది, ఇది నా అభిప్రాయం. సోనియా దగ్గర డిఫెండ్ చేసుకోవడం ఎవ్వరి వల్ల కాదు. అది మాత్రం నిజం. ఇంతటితో ఇదే వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈజ్ నవీన్. హాయ్, బాయ్, సీ యూ. నైట్ వీడియో చేద్దాం, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.